దీన్ని పట్టుకొని దిగడం తప్ప వేరే దారి లేదు. అయ్యో వాళ్ళు లేస్తే. సరే దీన్ని టైట్ గా హోల్డ్ చేసి అలా నెమ్మదిగా కిందకి. అందుకు నో ఛాన్స్. వాళ్ళందరూ కిందే ఉన్నారు. నువ్వేం చేయలేదు, నేను నిన్ను ఎత్తుకొని కిందకి దిగుతాను. ప్లీజ్ దయచేసి రారా, వేరే దారి లేదు. అయ్యో నీకు అర్థం కావట్లేదు కార్తిక్. వాళ్ళెవరైనా చూసారంటే మనం దొరికిపోతాం. నేను చెప్పేది there is nothing else we can do. ఓకేనా? Impossible. వేరే దారి లేదురా, మనం ఎక్కడికి వెళ్ళాం. నన్ను అర్థం చేసుకో. ఓకేనా? I will try. ఓకే గుడ్, కమ్ రా. జాగ్రత్త. ఆగండి వెళ్తున్నారు. హలో సార్. అవును సార్, వాళ్ళు పారిపోతున్నారు సార్. అలాగే సార్. దీపో మాట్లాడుకో. ఎక్కడున్నారు? సార్ అదిగో అక్కడ ఉన్నారు సార్. ఎక్కడున్నారు? అక్కడే అక్కడే. ఇక్కడ దాక్కుందాం రా దీపు. వాళ్ళు వచ్చేస్తున్నారు. నా వల్ల కావడం లేదు సార్. ఏమైందమ్మా? అడవిలో ఇలా అర్ధరాత్రి పూట పరిగెత్తడం అసలు ఏంటి సార్ ఇది? బ్రతకాలి కదమ్మా. ఇక్కడ ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది. మంచైనా చెడైనా కలిసి బ్రతకాల్సి ఉంటుంది కదా. ఎందుకు సార్ ఈ కష్టాలన్నీ? వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకుని వదిలిపెట్టుండొచ్చు కదా సార్. నువ్వు చెప్పినంత ఈజీ కాదమ్మా ఈ పని. ఇక్కడ ఎవరూ కూడా వాళ్ళు చేస్తున్న పనిలో సొంత నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ఒకరిపై ఒకరంటూ పై అధికారులు ఉంటూనే ఉంటారు. అది తప్పైనా రైట్ అయినా చెయ్యక తప్పదమ్మా. అందుకని నా భర్తని కొడుకుని వదిలేసి అర్ధరాత్రిలో అడవిలో పరిగెత్తమంటారా సార్? వెళ్ళిపో. రేపు పొద్దునే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపో. సార్ మరేమంటావమ్మా? ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. నా కుడికాలు విరిగిపోయి లోపల ప్లేట్లు కూడా పెట్టారమ్మా. అలాంటిది ఈ అడవిలో అర్ధరాత్రి పూట పరిగెత్తట్లేదా? తప్పదమ్మా. ఎందుకంటే నా భార్య పిల్లల యొక్క ఆకలి నా బాధని గుర్తు చేయట్లేదు. అయినా కూడా అధికారులు ఆడవాళ్ళ మీద కాస్త కరుణ చూపించాలి కదా. ఎందుకు కరుణ చూపించాలమ్మా? ఒక అమ్మాయి మీద ఒకడు కరుణ చూపించాడంటే తన మీద ఆశపడుతున్నాడని అర్థం.